హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారితో ఒక మంచిగా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక ఆగస్టు 4 ఆషాఢ మాసంలో వచ్చే అతి పెద్ద అమావాస్య, అందులో ఆదివారం రోజు కలిసి వస్తుంది. కోట్ల సంపదను తెచ్చిపెట్టే రహస్యం అనేది చెప్తాను. బిర్యానీ ఆకుతో ఇలా చేశావు అంటే చాలమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి. మరి ఆ సందేశం అనేది ఖచ్చితంగా మనకి మంచి చేసేది అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరాం అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తల్లి, ఇప్పుడు నీకు ఆగస్టు 4 ఆషాఢ మాసంలో వచ్చే అతి పెద్ద అమావాస్య ఆదివారం రోజు నేను చెప్పిన ఈ చిన్న పరిహారం కనుక నువ్వు చేసుకుంటే నువ్వు కోరుకున్న వ్యక్తి అంటే నీ భర్త అయినా లేదా నీ భార్య అయినా ఎవరైనా సరే వారు నీ సొంతం అవుతారు. ఇప్పటి వరకు ఎన్నో గొడవలతో సతమతమవుతున్న నీ జీవితాలలో కొత్త సంతోషం అనేది అడుగు పెడుతుంది. అంతేకాకుండా బిడ్డ, నేను చెప్పినట్టు కనుక నువ్వు చేసావు అంటే నీ యొక్క కోరికలు ఉంటాయి కదా, అవి తీరడం లేదు అని చెప్పి చింతిస్తున్నావు కదా, అవన్నీ కూడా తీరి నువ్వు కోరుకున్న మార్పులు నీ జీవితంలో జరిగి ఆనందంగా ఉంటావు. అసలు అదేంటో తెలుసుకోవాలనుకుంటే నువ్వు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ముందుగా బాబాగారు చెప్పాలనుకుంటున్న సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మొదట ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక అడవి ఉంది. అడవిలో ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు ఎప్పుడు కూడా చెట్టు కిందే కూర్చొని ధ్యానం అనేది చేసుకుంటూ ఉంటారనమాట. ఆ ధ్యానం చేసుకుంటూ ఉన్న తన పనులు తను చేసుకుంటూ చాలా సంతోషంగా అంత పెద్ద దట్టమైన అడవిలో కూడా ఎటువంటి భయం లేకుండా బాధ లేకుండా ఆనందంగా ఉంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు అదే అడవికి షికారుకు వస్తాడు ఒక మహారాజు. ఆ మహారాజు అతడిని చూసినప్పుడల్లా, అంటే ఆ గురువు గారిని చూసినప్పుడల్లా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఎంత అంటే ఏవి ఆస్తులు అంతస్తులు లేకపోయినా కూడా చెట్టు కింద అడవిలో ఉండి కూడా ఈ సన్యాసి ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నాడు, చాలా గొప్ప వ్యక్తి, చాలా మహాత్ముడు ఈయన అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఒకరోజు ఇతను అంటే ఆ మహారాజు ఎవరైతే ఉన్నాడో ఆ మహారాజు ఆ యొక్క సన్యాసి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, స్వామి, ఈ చెట్టు కింద మీరు ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇది మీకు ఎలా సాధ్యమో నాకైతే తెలియదు, కానీ మీ యొక్క మహాత్ముని దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో ఒక చిన్న కోరికను అడగాలని ఉంది. అదేంటి అంటే కనుక, మీరు నాతో పాటు నా యొక్క రాజమందిరానికి వచ్చారు అంటే, మీకు సేవ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని నాకు కలిగించారు అంటే ఈ జన్మకు ఇది చాలు అనుకుంటాను అని చెప్పి ఆ యొక్క రాజు ఆ సన్యాసిని అడుగుతాడనమాట. అన్న వెంటనే సన్యాసి ఏది బదులు చెప్పకుండా వెంటనే తన యొక్క సంచిని, తను ఎప్పుడు అడవిలో కూర్చొని వాయించుకునే వీణని ఇవన్నీ కూడా ఆ మహారాజు గుర్రం మీద పెట్టి ఆ గుర్రాన్ని ఎక్కి పద మహారాజు మేము యొక్క రాజమందిరానికి అని చెప్పి అంటాడు. అలా అన్న తర్వాత మహారాజు షాక్ అవుతాడనమాట. అయ్యో, నేనేదో మాట వరుసకి రమ్మని చెప్పాను, అయినా నేను ఎప్పుడు అడుగుతానా, ఎప్పుడు నాతో పాటు వద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నట్టుగా ఇతని ప్రవర్తన ఉంటేంది. అసలు నిజమైన సన్యాసియేనా? అసలు మొహమాటానికైనా కానీ రాను అని చెప్పకుండా వెంటనే ఆ గుర్రం ఎక్కేశాడేంటి, అడిగి నేనేమైనా పొరపాటు చేశానా, ఈయన అసలు నిజమైన వాడేనా అని చెప్పి మనస్సులో ఆ మహారాజుకి రకరకాల ప్రశ్నలు అనేటివి వస్తుంటాయి అన్నమాట. ఇక అడిగిన భయానికి వద్దు అని చెప్పలేక అది మనసులో ఉంచుకుంటూ ఆ సన్యాసిని ఇష్టం లేకుండానే ఆ గుర్రం ఎక్కి, అంటే గుర్రం మీద ఎక్కిన
ఎక్కించుకుంటూ ఈ మహారాజు అడవిలో నడుస్తూ తన యొక్క రాజమందిరానికి ఆ సన్యాసిని తీసుకొని వెళ్ళి తనతో పాటు సమానంగా ఉన్న రాజకోటలో ఉన్న చెప్పి ఆ యొక్క సన్యాసికి ఆ మహారాజు చెప్తాడనమాట. అంటే ఆ మహారాజు ఎటువంటి అందమైన అన్ని సౌకర్యాలు కలిగిన కోటలో ఉంటున్నారో అటువంటి మరొక కోటనే ఈ సన్యాసిని కూడా ఇస్తారనమాట మహారాజు. ఇక ఆ మహారాజుకి కావలసినవన్నీ కూడా చూడమని రాజభటులకు కూడా చెప్తాడు. ఆ మహారాజు పడుకోవడానికి పట్టు పరుపులను ఏర్పాటు చేస్తాడు. చాలా చక్కగా అతన్ని చూసుకుంటూ ఉండమని చెప్తారనమాట. ఈ మహారాజు ఏదైతే తింటున్నారో ఆ సన్యాసి కూడా అదే తింటున్నాడు. ఈ మహారాజు ఏ బట్టలు అయితే వేసుకుంటున్నారో ఆ సన్యాసి కూడా అదే బట్టలు వేసుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ సన్యాసి తన దగ్గర ఉన్న వీణతో రోజు కూడా గానం అనేది చేస్తూ ఆ రాజమందిరంలో ఉన్న ప్రజలను సంతోషపెడుతూ చాలా చాలా ఆనందంగా ఉంటూ ఉంటాడు సన్యాసి. ఇదంతా చూసిన మహారాజుకి అతని మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు సన్యాసిని తీసుకొని వచ్చి రాజమందిరంలో కూర్చోబెట్టాను, ఎంత రాజభోగాలను అనుభవిస్తున్నాడో, కొంచెం కూడా ఇతడికి సిగ్గు లేదు, నేను తింటున్నవే తింటున్నాడు, నాకు లాగానే ఉంటున్నాడు అని చెప్పి మనసులో రోజు తిట్టుకుంటూ ఉంటాడనమాట. కానీ అతను ఎదురైనప్పుడు మాత్రం చాలా నవ్వుతూ పద్ధతిగా పలకరిస్తాడనమాట. ఇలాగే కొన్ని నెలలు గడిచిపోతున్నాయి. 6 నెలల సమయం గడిచిపోతుంది. ఈ మహారాజు ఆ యొక్క సన్యాసిని చూసి ఓర్వలేక ఒకరోజు తన యొక్క కోపాన్ని ఆపుకోలేక ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజమైన సన్యాసివేనా? నేనేదో మాట వరుసకి రమ్మని చెప్తే చక్కగా ఇక్కడికి వచ్చేసి రాజభోగాలను అనుభవిస్తున్నావు. నీకు నాకు మధ్య తేడా ఏముంది? నువ్వు సన్యాసి అన్న గుర్తేముంది అని చెప్పి అడుగుతాడనమాట. అయితే మహారాజు, నీకు నాకు తేడా ఏముంది అని చెప్పి అన్నావు కదా, రేపు ఉదయాన్నే మనం బయలుదేరి వెళ్దాము, నీకు నాకు తేడా ఏంటో చెప్తాను అని చెప్పి ఆ మహారాజుతో ఈ సన్యాసి చెప్తాడనమాట. ఇక చెప్పిన తర్వాత మహారాజు తన యొక్క కోటలోకి వెళ్ళిపోయి రాత్రంతా కూడా నిద్ర పట్టకుండా అతడు ఏం చెప్తాడు, అతడికి నాకు ఏం తేడా ఉంది, అతడు నేనేం తింటున్నాడో అదే తింటున్నాడు, నేనేం బట్టలు నా వేషధారణ ఎలా ఉందో అలా చేస్తున్నాడు, నాతో పాటు రాజభోగాలను అనుభవిస్తున్నాడు, ఏం చెప్తాడో చెప్పని, ఎక్కడికి తీసుకెళ్తాడో తీసుకెళ్ళని అని చెప్పి అనుకొని ఈ ఆలోచనలతోటి చిన్నగా నిద్రలోకి జారుకుంటాడు రాజకుమారుడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం లేచి ఆ యొక్క సన్యాసి దగ్గరికి వెళ్తాడనమాట. ఈ యొక్క రాజు వెళ్ళేసరికి సన్యాసి తన యొక్క వీణను తీసుకొని అదే విధానంగా తన సన్యాసి రూపంలో ఏ వస్త్రాలతో అయితే తన ఈ రాజమందిరంలోకి అడుగు పెట్టాడో అదే వస్త్రాలు ధరించుకొని తన యొక్క మూటని సంకలో పెట్టుకొని ఒక చేతిలో మూట మరొక చేతిలో వీణ ఇవన్నీ తీసుకొని అతను కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక ఇద్దరూ కలిసి నడకను ప్రారంభించారు. నడుచుకుంటూ సన్యాసితో పాటు మహారాజు కూడా అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా నడుస్తాడు, ఒక కొండ కూడా ఎక్కుతాడు. ఇక మహారాజుకి అలసట వచ్చేస్తుంది. మహాముని, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను అసలు నీవు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో అది ఇక్కడే చెప్పండి. నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావో తెలియకుండా నేను నీతో పాటు ఎలా వస్తాను అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆ సన్యాసి, ఇంకా కొంచెం దూరమే మహాప్రభు రండి అని చెప్పి అంటాడు. ఇంకా మళ్ళీ కొన్ని గంటల పాటు నడుస్తారు. ఇక మహారాజుకి నీరసంతో పాటు కోపం కూడా వస్తుంది. ఇక మహాముని మీద అరుస్తాడనమాట. మహాముని, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలు ఎక్కడికో తెలియకుండా నేను నీతో పాటు ఎలా నడవాలి? నేను నీతో పాటు ఎలా పడితే అలా నువ్వు వచ్చి కూర్చోవడానికి నీలాగా నేను సన్యాసిని అనుకుంటున్నావా? నాకు ఇంటి దగ్గర భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అంతేకాకుండా నన్ను నమ్ముకున్న నా రాజ్యం, మా ప్రజలు ఉన్నారు. నేను ఏ యొక్క బాధ్యత లేని నీకులాగా ఉన్న సన్యాసినైతే నీతో పాటు ఎక్కడికైనా రావచ్చు, కానీ నాకు అన్ని బాధ్యతలు, బరువులు ఉన్నాయి. నేను నీతో పాటు ఇంతకు మించి ఒక అడుగు కూడా వేయడం మాత్రం నా వల్ల కాదు. ఏంటో ఎక్కడో చెప్పండి అని చెప్పి అంటాడు.
అప్పుడు ఆ యొక్క మహాముని, ఇక నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మహారాజా, చెప్పాల్సిందంతా కూడా నువ్వే చెప్పావు. అదేంటంటే నీకు బాధ్యతలున్నాయి, నీకు బంధువులున్నారు, నా అనుకునేవారు నీకున్నారు, కానీ నాకు నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎటువంటి బాధ్యతలు బరువులు నా నెత్తి మీద లేవు. నేను అడవిలో ఉన్నా కూడా మీ యొక్క రాజకోటలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో అంతే సంతోషంగా ఈ అడవిలో చెట్టు కింద కూడా ఉంటాను. నాకు ఎక్కడ ఉన్నా కూడా ఒకటే. నేను ఎప్పుడు కూడా సుఖాలను సౌకర్యాలను చూసుకోను. నేను ఎప్పటికప్పుడు ఎక్కడైతే ఉన్నానో అక్కడ నా యొక్క వాతావరణానికి తగ్గట్టుగా నా మనస్సుని సిద్ధపరచుకొని ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతాను. దేని గురించి కూడా ఆలోచించకుండా, చీకు చింత లేకుండా, రేపటి గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ క్షణం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతాను. అదే నీకు నాకున్న తేడా. రాజకోటలో తప్పితే మరెక్కడ కూడా ఉండలేరు అని చెప్పి చెప్తాడనమాట. దానికి ఆ మహాముని అంటే ఆ మహారాజు ఇలాగే చూస్తారు. ఎక్కడైతే నీ ప్రశ్న అడుగుతావో అని చెప్పి ఎన్ని రోజులుగా ఎదురు చూశాను మహారాజా. నువ్వు నన్ను మొదటి రోజు రాజకోటకు రమ్మని చెప్పి అడిగిన రోజు, ఆ రోజే నేను వస్తానని చెప్పిన వెంటనే మీ మొహం అనేది మాడిపోయింది. నన్ను తీసుకువెళ్ళడానికి ఇష్టం లేకుండానే కష్టంగా తీసుకొని వెళ్ళారు. ఎప్పుడు ప్రశ్న అడిగితే అప్పుడు నన్ను వద్దామని చెప్పి నేను కూడా ఓర్పుగా ఎదురు చూస్తూ ఉన్నాను. చివరికి మీరు 6 నెలల తర్వాత అడిగారు. ఇప్పటికైనా అడిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీ యొక్క రాజకోటలో కూడా నా వీణ అనేది అదే సౌండ్ను చేస్తుంది. అడవిలోకి కూడా అదే సౌండ్ చేస్తుంది. అలాగే ఈ వీణకు నా మనసుకి తేడా లేదు. నా మనసు కూడా ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా అంతే సంతోషంతో ఉంటుంది అని చెప్పేసరికి మహారాజుకి కలలో కొంచెం నీరు వచ్చి వెంటనే ఆ యొక్క మహారాజు తపస్వికారానికి నమస్కరించి నన్ను క్షమించండి మహాత్మా అని చెప్పి దండం పెట్టుకుంటారనమాట. ఆ యొక్క మహాముని, నేను ఎటువంటి ఆరోపణను నీ మీద చేయలేదు, ఎటువంటి శిక్షణ నీకు విధించలేదు, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నాకు సంతోషంగా ఉండని చెప్పి దీవించి పంపించేశాడనమాట. అయితే ఈ కథ ద్వారా మనకి తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే కనుక, రంగు, రుచి, అంతేకాకుండా డబ్బు, కష్టం, సుఖం, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా మనకి మనం తెచ్చుకునే ఒక రకమైన ఫీలింగ్స్ అన్నమాట. ఈ ఫీలింగ్స్ అనేటివి మనం చక్కగా అందమైన ఉన్నప్పుడు ఆనందంగా ఉండడం, మన పూరి గుడిసెలోకి వెళ్ళినప్పుడు మన ముఖాలు మాడిపోయి అది మనం జీర్ణించుకోలేక మనం మనస్సుని కష్టపెట్టుకొని నా యొక్క పరిస్థితిని, నా యొక్క దుస్థితి ఏంటి, నా కష్టాలు ఏంటి అని చెప్పి మనకి మనమే మనసుకు చెప్పుకొని ఆ మనసుని బాధ పెట్టడం మనం చేస్తున్న తప్పు. ఎక్కడ ఉన్నా కానీ సంతోషంగా ఉండాలి అని చెప్పి దానికి కారణం కూడా మన మనసే. మన మనస్సు అనేది మనం చెప్పినట్టుగా వినాలి, మన మెదడు చెప్పినట్టుగా వినాలి. ఆ మనస్సు కోరిన కోరికలన్నిటినీ కూడా విలాసవంతంగా దానికి చేసి లేని రోజు దానికి సర్దుకోమంటే ఆ మనస్సు మాట వినదు. కనుక ఎప్పటికప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనము అనుకూలంగా మార్చుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పి మనకి కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నారు. అయితే ఇక ఆషాఢ అమావాస్య మరి రేపు మనకు ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజు కలిసి రావడం అనేది చాలా అత్యుత్తమైన విషయం అన్నమాట. ఎందుకంటే అమావాస్య అనేది ఆదివారంతో చాలా అరుదుగా వస్తుంది. అంతేకాకుండా ఇది ఆషాఢ అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైనది. ఈ ఆషాఢ అమావాస్య రోజు మనం చేసుకునే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. విడి రోజులలో మనం చేసుకునే పరిహారాలు కుదిరితే 11 రోజులకి లేదా 21 రోజులకి లేదా 41 రోజులకి లేదా 108 రోజులకి లేదా 101 రోజులకి పనిచేస్తాయి. కానీ ఆషాఢ అమావాస్య రోజు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు గనక మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ బిర్యానాకుతో గనక పరిహారం చేస్తే భర్తలో మార్పు రావాలి అన్నా, భార్యలో మార్పు రావాలన్నా,
లేదా ఇష్టపడిన వ్యక్తి అనేది మీ మాట వినాలి అన్నగా, లేదా మీకు సొంతం అవ్వాలనుకున్నా కానీ, లేదంటే ఎక్కడైనా ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పు అనేది మీకు వారు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా, వారి దగ్గర నుంచి డబ్బులు తేలికగా రావాలన్నా కానీ, ఇలా మీరు కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం వెళ్ళిపోవాలి అని చెప్పి మీరేం చేయాలి అంటే, అమావాస్య రోజు ఏ సమయంలోనైనా కానీ, అమావాస్య గడియల్లో ఏ పలానా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 12కి 1కి అలా అని ఏం లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు అమావాస్య రోజు పూజతో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. బిర్యానీ ఆకు అనేది మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అన్నమాట. ఈ బిర్యానీ ఆకును తీసుకొని మీకు బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా, బ్లాక్ ఇంకు పెన్ ఉంటుంది కదా, తీసుకొని ఒకవేళ మీ భర్తలో మార్పు రావాలనుకుంటే మీరు మనసులో సంకల్పం చేసుకొని మీ భర్త పేరును ఆ బిర్యానీ ఆకు మీద రాయండి. ఉదాహరణకి మీరు భర్త పేరు రమేష్ అనుకోండి. రమేష్ రమేష్ అని చెప్పేసి 3 సార్లు రాయండి. మీకు ఎవరి దగ్గర నుంచి ఎన్ని ధనం రావాలనుకోండి, అది మీరు మనసులో సంకల్పం చేసుకొని వారి నుంచి మీరు ఎంత రావాలి అనుకుంటున్నారంటే, ఉదాహరణకి ఒక 60,000 రావాలనుకోండి. 60,000 అని చెప్పి 3 సార్లు రాయండి. ఇలా మీకు ఇష్టం ఉన్న వ్యక్తి, మీకు ప్రేమించిన వ్యక్తి మీకు దగ్గరికి రావాలనుకోండి. అతని పేరు మీరు, ఆవిడ పేరు మీకు అంటే ప్రియా అనుకోండి. ప్రియా అని చెప్పి 3 సార్లు రాయండి. అలా రాసిన ఆకును తీసుకొని మీరు ఒక మ్యాచ్ బాక్స్, ఒక అగ్గిపెట్టెను తీసుకొని అగ్గిపుల్లను గీసి ఆ యొక్క ఆకుని మీరు కుడి చేత్తో పట్టుకొని ఆ యొక్క ఆకు కింద భాగాన మీరు నిప్పు అంటించండి. ఈ విధంగా అంటించేటప్పుడు మీరు ఆకుని కాలిపోవడాన్ని చూస్తూ ఉండండి. ఇక చివరికి వచ్చిన తర్వాత ఆకుని మీరు సింక్ ఉంటుంది కదా మీకు వంటగదిలో, ఆ సింకులో పడేసేయండి. అది కాలిపోతుండగా వచ్చిన మసి ఏదైతే ఉంటుందో అది సింకులో పడేసేసి నీళ్లు తిప్పేసేయండి. ఇలా చేస్తే చాలు. అమావాస్య రోజు మీరు ఏదైతే సంకల్పించుకొని మీరు విశ్వానికి చెప్పుకుంటూ మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటారో అది ఖచ్చితంగా 100కి 1000% అనేది జరిగి తీరుతుంది. మీరు కోరుకున్న అంటే చాలామంది కూడా భర్తలో మార్పు రావాలి, భార్యలో మార్పు రావాలి, ఇంట్లో గొడవలు ఉండకూడదు, పిల్లలు మంచిగా చదువుకోవాలి, అప్పుల బాకీలు తిరిగి రావాలి, ధనం నిలకడగా ఉండాలి, బాగా మాకు ధనం ఆదాయం కావాలి అని చెప్పి రకరకాలుగా కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి ఆషాఢ అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంతటి పెద్ద కోరిక అసలు తీరదు, జరగదు అనుకున్న కోరికలు కూడా, పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కోరిక అసలు తీరదు, జరగదు అనుకున్న కోరికలు కూడా వెంటనే జరిగిపోతాయి అని చెప్పి ఈరోజు మనకి బాబా గారు అయితే వచ్చిన సందేశం అండి. ఈ సందేశం మీ అందరికీ కూడా ఉపయోగించుకొని ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబా గారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. మరొకసారి కూడా ఈ సందేశాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు అమావాస్య రోజు పూజతో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకు అనేది మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అన్నమాట. ఈ బిర్యానీ ఆకుని తీసుకొని మీరు బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా, బ్లాక్ ఇంక్ పెన్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని ఒకవేళ మీ భర్తలో మార్పు రావాలనుకుంటే మీకు మనసులో సంకల్పం చేసుకొని మీ భర్త పేరును ఆ బిర్యానీ ఆకు మీద రాసుకోండి. అలాగే మీ ఉదాహరణ మీ భర్త పేరు రమేష్ అనుకోండి. రమేష్ రమేష్ అని 3 సార్లు రాయండి. మీకు ఎవరి దగ్గర నుంచి అయినా ధనం రావాలనుకుంటే అది మీరు మనసులో సంకల్పం చేసుకొని వారి నుంచి మీరు ఎంత రావాలి అనుకుంటున్నారు అంటే, ఉదాహరణకి ఒక 60,000 రావాలనుకోండి. 60,000 అని చెప్పి 3 సార్లు రాయండి. ఇలా మీకు ఇష్టమైన వ్యక్తి, మీరు ప్రేమించిన వ్యక్తి మీకు దగ్గరికి రావాలనుకోండి. అతని పేరు మీరు, ఆవిడ పేరు మీకు అంటే ప్రియా అనుకోండి. ప్రియా అని చెప్పి 3 సార్లు రాయండి. అలా రాసిన ఆకును తీసుకొని మీరు ఒక మ్యాచ్ బాక్స్, ఒక అగ్గిపెట్టెను తీసుకొని అగ్గిపుల్లను తీసుకొని ఆ యొక్క ఆకును మీరు కుడి చేత్తో పట్టుకొని ఆ యొక్క ఆకు కింద భాగాన మీరు నిప్పు అంటించండి. ఈ విధంగా అంటించేటప్పుడు మీరు ఆకుని కాలిపోవడాన్ని చూస్తూ ఉండండి. ఇక చివరికి వచ్చిన తర్వాత ఆకుని మీరు షింక్ ఉంటుంది కదా, షింకులో వేసేయండి. ఇదండి ఈరోజు వీడియో.